ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మందిలో 86,459 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 92% మంది హాజరైనట్టు వెల్లడించింది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించినా ఏపీపీఎస్సీ సర్వీస్ మాత్రం యథాతథంగా పరీక్ష నిర్వహించింది. పరీక్ష నిర్వహణ అభ్యర్థులకు శ్రేయస్కరం కాదని హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉన్నందున వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి సాధారణ పరిపాలనా శాఖ లేఖ రాసింది. పరీక్ష అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన వారిని వాయిదా వేస్తే అది శాసనమండలి కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి తెలియజేసింది. శాసనమండలి ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉన్న విషయాన్ని వివరించారు. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై శనివారం మొత్తం ఉత్కంఠ నెలకొంది. పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని కోరారు. అయితే కమిషన్ మాత్రం షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించింది.